హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి ఇండికా EV2 డీజిల్ కారు తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016, 4 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 6 నెలల రిజిస్ట్రేషన్. 2016 అంటే 2031 వరకు జీవితకాలం ఉంటుంది. డీజిల్ కార్ అంటే మీకు మైలేజ్ 25 మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్ నిజామాబాద్ వెహికల్ అని నిజామాబాద్ నుంచి రావడం జరిగింది మనకు అమ్మకానికి. మన యూట్యూబ్ ఛానల్ చూసి 1,64,000 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఇది ట్యాక్సీ ప్లేట్ ఉండే, తర్వాత ఓన్ ప్లేట్ అయింది. చాలా రోజులైంది ఓన్ ప్లేట్ కూడా అయ్యి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్న. ఎందుకంటే నిజామాబాద్ నుంచి వెళ్ళి మనకు రావడం జరిగింది. ఈ వెహికల్ అంత లాంగ్ నుంచి వెళ్ళి కూడా రావడం జరిగింది. ఏసీ కూడా చిల్డ్ రాగానే చూసినాను. A to Z ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక ఒక ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కట్టుకోవాలి. మిగతా వివరాలన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ అన్న మనం చూసేది ఒక ముందు బంపర్ ఒక్కటి వేసుకుంటే సెట్ అయిపోతుంది. బంపర్ ఒకటి వీక్ ఉన్నది. మిగతా అంతా ఒరిజినల్ ఉంది. వెహికల్ మాత్రం చాలా బాగుంది. టైర్లు కూడా అన్ని టైర్లు పర్లేదు, మంచిగానే ఉన్నాయి. ఈ టైర్ అయితే ఒక 80% పైననే ఉంది. చూడండి, 80 నుంచి 90% ఉంది అది ఈ టైర్, ముందర టైరు. ఈ టైర్ కూడా అంతే, 80 నుంచి 90% ఉంది. ఫ్రంట్ అద్దం ఒకటి మారింది. ఇది మారలే. ఇది ఒరిజినల్ ఉంది. డీజిల్ వెహికల్ అండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. తక్కువ బడ్జెట్లో 1,00,000-1,50,000 చూసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్న. చిన్న గీతలు అయితే ఉన్నాయి. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది చూడండి. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. డీజిల్ కారు. ఇది కూడా ఒరిజినల్ ఉంది. ఈ టైర్ కూడా ఒక 40 to 50 మధ్యలోనే ఉంది ఈ టైరు. ఇది బాగుంది. మళ్ళా ఇది కూడా 80% ఉంది. 3 టైర్లు 80%గా ఉన్నాయి. ఈ టైర్ కూడా బాగానే ఉంది. ఎక్కడ రస్ట్ ఏం రాలేదు, నీట్గా ఉంది చూడండి. ఇది కూడా ఒక 50%గా ఉంది ఈ టైరు. డిక్కీ కూడా ఒరిజినలే ఉంది. ఇండికా EV2 చూడండి, ఓన్ ప్లేట్ వెహికల్ అండి. కొంచెం సొట్ట ఉంది బ్యాక్ సైడ్. 3 టైర్లేమో 80 to 90% ఉన్నాయి. 2 టైర్లు 40 to 50% ఉన్నాయి. వెహికల్ యొక్క రైట్ సైడ్ ముందర ఇక్కడ ఒక చిన్న సొట్ట ఉంది. ఇంజన్ మాత్రం బాగుందన్న. నాన్ స్టాప్ అక్కడి నుంచి వచ్చింది, చాలా దూరం నుంచి. ఇది కూడా ఒరిజినల్, A to Z ఒరిజినలే ఉంది. అన్నీ మాన్యువలే ఉంటాయి. ఇవి సెంటర్ లాక్ ఇది మాన్యువలే ఉంటాయి. అన్నీ మాన్యువలే ఉంటాయి. పవర్ విండోస్ ఉండవు. రీడింగ్ కూడా చూడండి, 1,64,000 కిలోమీటర్లు. ఓకే, వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఓకే, ఏసీ కూడా చిల్డ్గా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ కూడా చూడండి. ఇంజన్ అయితే బాగుందన్న, ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ విషయంలో ఏమైనా డోకా లేదు. ఎక్సలెంట్గా చాలు. ఆయిల్ ఒకటి మార్చుకుంటే సెట్ అయిపోతుంది. ఇంజన్ మాత్రం బాగుంది. నాన్ స్టాప్ వచ్చింది అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందన్న. A to Z ఒరిజినల్గా ఉంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు మెకానిక్తోని. ఓనర్ గారు అయితే 1,30,000గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రండి, ఇక్కడికి రాగానే మాట్లాడిస్తాను. ఇంకా కొద్దిగా తగ్గుతుంది. ఇదే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు. నా నెంబర్ వచ్చేసి 9948588921. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.